నమస్కారం. ఈరోజు మార్చ్ 30, 2026 నాడు మన భారత స్టాక్ మార్కెట్లో జరిగిన భారీ పతనాన్ని మరియు దాని వెనక ఉన్న అసలు కారణాలను ఒక మ్యాక్రో స్ట్రాటజిస్ట్ కోణంలో వివరంగా అర్థం చేసుకుందాం. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 దాదాపు 488 పాయింట్లు పతనమై 22,331 స్థాయికి పడిపోగా, సెన్సెక్స్ 1,635 పాయింట్లు కోల్పోయి 71,947 వద్ద ముగిసింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1,500 పాయింట్లకు పైగా అంటే 2.87% పతనమై 50,774 వద్ద క్లోజ్ అవ్వడం ఈరోజు మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన బేరిష్ సెంటిమెంట్కు అద్దం పడుతోంది. ఈ భారీ పతనం కేవలం ఏదో ఒక టెక్నికల్ బ్రేక్డౌన్ వల్ల మాత్రమే జరగలేదు. దీని వెనుక ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న గ్లోబల్ మ్యాక్రో అంశాలు, లిక్విడిటీ మార్పులు మరియు ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ ప్రధాన పాత్ర పోషించాయి. ముందుగా గ్లోబల్ మార్కెట్స్ వైపు చూస్తే, అమెరికా మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం 5వ వారానికి చేరుకోవడంతో పాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు ఏకంగా $116 పై స్థాయికి దూసుకువెళ్లడం గ్లోబల్ మార్కెట్లను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మనలాంటి ఆయిల్ దిగుమతి చేసుకునే దేశానికి ఇది ఫండమెంటల్గా చాలా ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే ఆయిల్ ధరలు పెరిగితే మన ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది మరియు కరెన్సీ వాల్యూ పడిపోతుంది. సరిగ్గా ఇదే జరిగింది. ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ మరియు గ్లోబల్ అనిశ్చితి వల్ల విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రిస్క్ ఆఫ్ మోడ్లోకి వెళ్లిపోయి మన ఈక్విటీల నుండి భారీగా లిక్విడిటీని వెనక్కి లాగడం మొదలుపెట్టారు. ఇది మన రూపాయి విలువ చరిత్రలో తొలిసారిగా డాలర్కు $95 మార్కును దాటి రికార్డు స్థాయి పతనానికి దారితీసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రూపాయిని కాపాడేందుకు మరియు ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేషన్ తగ్గించడానికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే బ్యాంకుల నెట్ ఓపెన్ ఫారెక్స్ పొజిషన్స్పై $100 మిలియన్ క్యాప్ విధించింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కఠినమైన చర్య బ్యాంకింగ్ సెక్టార్పై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనతో బ్యాంకింగ్ సెక్టార్లో ఒక్కసారిగా భారీ సెల్లింగ్ మొదలయింది. ఇది నేరుగా బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ స్ట్రక్చర్ను దెబ్బతీసి ఇండెక్స్ను నిలువునా పడేలా చేసింది. తద్వారా ఫైనాన్షియల్ మరియు బ్యాంకింగ్ ఇండస్ట్రీలు నేటి మార్కెట్లో టాప్ లూజర్స్గా నిలిచాయి. ప్రభుత్వ నిర్ణయాల పరంగా చూసుకుంటే, ఈ యుద్ధ వాతావరణం వల్ల ఎదురవుతున్న ఎనర్జీ క్రైసిస్ను మేనేజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పెట్రోల్ పంపుల్లో కిరోసిన్ అమ్మకాలను అనుమతించడం, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ స్కీమ్స్కి సంబంధించి కొత్త ఇన్సెంటివ్ క్యాప్స్ని అనౌన్స్ చేయడం వల్ల ఆటో ఇండెక్స్ సెంటిమెంట్ కూడా కొంత దెబ్బతింది. అయితే ఈ కల్లోల సమయంలో కమోడిటీ ధరల పెరుగుదల వల్ల నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మరియు డిఫెన్సివ్ రంగాలైన కొన్ని ఫార్మా ఇండెక్స్లు మాత్రమే కొంత రెసిలియన్స్ చూపించి మార్కెట్కు కొద్దిపాటి మద్దతునిచ్చాయి. ఈ ఫండమెంటల్ ట్రిగ్గర్స్ మార్కెట్ టెక్నికల్ స్ట్రక్చర్పై ఎలా ప్రభావం చూపాయో గమనిస్తే, ఉదయం నిఫ్టీ ఒక భారీ గ్యాప్ డౌన్తో 22,500 అనే తన కీలకమైన సపోర్ట్ జోన్ కింద ఓపెన్ అయ్యి రోజంతా ఎక్కడా కొనుగోలుదారులకు అవకాశమివ్వకుండా లోయర్ హై, లోయర్ బాటమ్ ఫార్మేషన్తో డౌన్ ట్రెండ్ని కంటిన్యూ చేసింది. ఈ సెల్లింగ్ ప్రెషర్ని తట్టుకోవడానికి డిఐఐస్ కొంత మద్దతుగా నిలబడే ప్రయత్నం చేసినా, ఎఫ్ఐఐస్ నెలకొల్పిన భారీ షార్ట్ పొజిషన్స్ ముందు ఆ లిక్విడిటీ ఏమాత్రం సరిపోలేదు. దీనికి తోడు మార్కెట్లో ఫియర్ ఇండెక్స్ అయిన ఇండియా విక్స్ ఒక్కసారిగా 26.80 స్థాయికి చేరడం మార్కెట్లో ఉన్న ఎక్స్ట్రీమ్ వొలటాలిటీ మరియు భయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇలాంటి విపరీతమైన పతనం జరుగుతున్నప్పుడు మార్కెట్ చాలా పడిపోయింది కదా, ఇక పైకి వెడుతుంది అని భావించి ఇంట్రాడే పుల్బ్యాక్స్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి మార్కెట్ పార్టిసిపెంట్స్ ప్రయత్నిస్తారు. కానీ వొలటాలిటీ ఎక్కువగా ఉండి ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ నెగటివ్గా ఉన్నప్పుడు ఆ చిన్నపాటి రికవరీలు కేవలం ఒక బేర్ ట్రాప్ లేదా డెడ్ క్యాట్ బౌన్స్గా మాత్రమే మిగిలిపోయి ట్రేడర్లను మరింత నష్టాల్లోకి నెట్టేస్తాయి. ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో మార్కెట్ బిహేవియర్ ఎలా ఉండొచ్చు అనేది ప్రాబబిలిటీ ఆధారంగా విశ్లేషిస్తే, నిఫ్టీ 22,500 స్థాయి కింద సస్టైన్ అయినంతకాలం ఈ కరెక్షన్ కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కిందవైపు 22,000 మరియు 21,700 స్థాయిల వద్ద కొంత మేజర్ డిమాండ్ జోన్ ఉంది కాబట్టి అక్కడి వరకు మార్కెట్ స్లిప్ అయ్యే రిస్క్ ఉంది. ఈ పతనం ఆగిపోయి మార్కెట్ తిరిగి కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్లాలి అంటే ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, జియోపొలిటికల్ ఉద్రిక్తతలు సద్దుమణగడం మరియు రూపాయి విలువ తిరిగి స్థిరపడడం చాలా ముఖ్యం.
అప్పటివరకు సెంటిమెంట్ డ్రైవ్గా వచ్చే చిన్న చిన్న పుల్బ్యాక్ ర్యాలీలను చూసి కంగారు పడకుండా వాల్యూమ్స్తో కూడిన ఇన్స్టిట్యూషనల్ బయింగ్ మళ్లీ మొదలై ట్రెండ్ రివర్సల్కు సంబంధించిన స్పష్టమైన బ్రేకౌట్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఓపికగా ప్రైస్ యాక్షన్ని గమనిస్తూ రిస్క్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వడం సురక్షితమైన పద్ధతి. మార్కెట్ సైకాలజీని మరియు మ్యాక్రో స్ట్రక్చర్ని ఎప్పటికప్పుడు ఇలాగే సింపుల్గా నేర్చుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఈ విశ్లేషణ పూర్తిగా మీ అవగాహన మరియు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అందించబడింది. ఇది ఎలాంటి బై లేదా సెల్ అడ్వైస్ కాదు. కాబట్టి మీ పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే ముందు స్వయంగా రీసెర్చ్ చేసుకోగలరు.